ఓం గురుభ్యో నమః. బ్రహ్మ విద్య కార్యక్రమానికి అందరూ స్వాగతం. జీవితంలో కొన్నిసార్లు కొన్ని విషయాలని మనం లోతుగా పరిశీలించం, దాన్ని పరిశోధించకుండా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. దానివల్ల మన సమయం, మన ధనం, మన బలాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కారణం చాలా ఉంది. కారణం గురించి తెలుసుకోకుండా మనం మెయిన్ టాపిక్ తెలుసుకుందాం. కొన్ని విషయాల్ని మనం గుడ్డిగా నమ్మడం వల్ల టైం వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి విషయాల్లో ఒకటి వచ్చేసి ఆధ్యాత్మికత, భక్తి మార్గం. ఆధ్యాత్మికతలో పలు రకాల మతభేదాలు, పలు రకాల గురువులు, వాళ్ళ విధి విధానాలు. కొందరు దేవుణ్ణి సాకార రూపంలో నమ్ముతారు. సాకార రూపం అంటే మన కంటికి ఏ రూపం అయితే కనబడుతుందో, విగ్రహం, ఫోటో, సాకార రూపంలో కొంతమంది గురువులు బోధిస్తూ ఉంటారు. కొందరు వచ్చేసి దేవుడు నిరాకారుడు అంటుంటారు. దేవుని మనం ఈ చర్మచక్షువులతో, ఈ కళ్ళతో చూడలేమని అంటుంటారు. దీంతోపాటు మనం మన గ్రంథాలని చదివి తెలుసుకుందామని చెప్పేసి ప్రయత్నించినప్పుడు గ్రంథాలలో కొన్ని పదాలు మనకి అర్థం కాదు కూడాను. అహం ఆత్మ. అహం ఆత్మ అంటే నేను ఆత్మని. ఆత్మ ఏమిటి? నేను ఆత్మని ఎలా? నేను ఈ దేహాన్ని సరే, నేను ఈ శరీరాన్ని సరే మనం నమ్మగలం, అది అర్థమవుతుంది. నేను ఆత్మని, ఇది కొంచెం వింతగా ఉంటుంది. అంటే గ్రంథాలలో కొన్ని శబ్దాలు మనం డైరెక్ట్గా చదివితే మనకి అర్థం కాదు. ఈ విధంగా మన మనసులో పెద్ద కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దేవుడు ఏమిటి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మనం చూడలేదు. చూసిన వ్యక్తి ఎవరన్నా కనబడతారా? ఎతుకుతే దొరకట్లేదు. అలాంటి వ్యక్తులు ఎవరు మన దగ్గరలో, మన దరిదాపుల్లో లేరు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మాలి? ఇంకోటి, మన సమాజంలో ఎలా అయితే దేవుని నమ్ముతున్నారో మనం అలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. దానికి కారణం మన మనస్సు, మన ఇంద్రియాల యొక్క స్వభావం ఏమిటంటే సాక్షాత్తుగా ఏదైతే కనబడుతుందో దాన్ని సత్యంగా గ్రహిస్తూ ఉంటుందన్నమాట. మనం సాధారణంగా గుడికి వెళ్తూ ఉంటాం. కొబ్బరికాయలు, పువ్వులు, దీపం, కర్పూరం, అగరొత్తులు తీసుకెళ్ళి దేవుడి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో కూడా దేవుడి విగ్రహాన్ని స్థాపన చేసి అక్కడ పూజ చేస్తూ ఉంటాం. దండం పెట్టుకుంటాం, కళ్ళు మూసుకొని కాసేపు కూర్చుంటాం. దేవుడా అని చెప్పి మనసులో కొన్ని నోములు నోస్తూ ఉంటాం. అయితే కొన్ని ప్రశ్నలు కూడా మన మనసులో మెదులుతూ ఉంటుంది. మనం దర్శనం చేస్తున్నటువంటి విగ్రహం కానివ్వండి, ఫోటో కానివ్వండి, ఒక ఆకార ఆకృతి కానివ్వండి, ఏదైనా సరే గుళ్ళో మనం ఎవరినైతే దర్శనం చేస్తున్నామో ఆ దేవుని మనమే నిర్మించాం కదండి. మనమే ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి విగ్రహాన్ని ఫస్ట్ మనం చెక్కుతాం. ఒక ఆకారం, ఒక ఆకృతిగా మనం చెక్కుతాం, మనం స్థాపన చేస్తున్నాం. అయితే దేవుణ్ణి మనం నిర్మించగలమా అనే ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటుందన్నమాట. దేవుడు మనల్ని సృష్టించాడా? మనం దేవుణ్ణి సృష్టించగలమా? అసలు ఈ విగ్రహం నిజంగా దేవుడేనా? నేను ఎన్ని నోములు నోస్తున్నాను, ఎన్ని పూజలు చేస్తున్నాను, మరి దాని ప్రతిఫలం దొరకట్లేదేమిటా అని చెప్పేసి మనసులో పలు రకాల సందేహాలు పుడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మ విద్య, ఈ కార్యక్రమం మాధ్యమంగా మనం చాలా లోతుగా పరిశీలించి ఉపనిషదులు, భగవద్గీత మాధ్యమంగా బ్రహ్మసూత్రం చూడండి, 3 శాస్త్రాలని చాలా ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. మొదటిది వచ్చేసి భగవద్గీత, రెండవది వచ్చేసి ఉపనిషద్ వచ్చేసి వేదాల సారాంశం అన్నమాట. వేదాలలో సంహితాకాండం, బ్రాహ్మణకాండం, ఆరణ్యకాండం, ఉపనిషద్ కాండం ఉందన్నమాట. ఉపనిషద్ వచ్చేసి ఎస్సెన్స్ ఆఫ్ ద వేదాస్, వేదాల యొక్క సారాంశము. కాబట్టి రెండవది ఉపనిషత్తులు, మూడవది వచ్చేసి బ్రహ్మసూత్రం. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అన్నారండి. ప్రస్థానత్రయం
ఈ మూడిటిని అందరూ ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. కాబట్టి ఈ మూడిటిని ఆధారంగా చేసుకొని చాలా సహజ భాషతో చాలా సరళంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుడు ఏమిటో. చూడండి, దేవుని గుడ్డిగా నమ్మకూడదండి. ఈ ఆధ్యాత్మిక మార్గం వచ్చేసి ఒక రీసెర్చ్ అన్నమాట, ఒక అనుసంధానం, ఒక ప్రయోగం, ఒక పరిశీలన అనొచ్చు. పరిశీలన, స్వయాన్ని తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి అన్వేషణ అనొచ్చండి. ఈ పదం బాగుంటుంది. నన్ను నేను తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి అన్వేషణ, ప్రయోగం, పరిశోధన అనొచ్చు అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మికతని మనం ఇంతవరకు గుడ్డిగా నమ్మాం. సరే, కారణం మనం ఎలా చూస్తున్నామో అలా మనం ఆచరిస్తూ ఉంటాం. అమ్మా నాన్నలు దేవుడి గురించి వాళ్ళకి ఏదైతే జ్ఞానం ఉందో, వాళ్ళు ఎలాగైతే నమ్మారో అలా మనకి బోధించారు. మనం వాళ్ళ ద్వారా కొంచెం జ్ఞానాన్ని మనం గ్రహించాం. సమాజం కొంచెం జ్ఞానాన్ని మనకి నేర్పించింది. విధి విధానం, దేవుడు అంటే గుళ్ళో కూర్చొని ఉంటారు, ఈ విధంగా పూజ చేయాలి, ఆ విధంగా అర్చన చేయాలి. కొంత జ్ఞానం మనం సమాజం నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చర్చించుకుపోయే విషయాలు సాక్షాత్ శాస్త్రాల ప్రమాణంగా మనం నేర్చుకోబోతున్నాం. శాస్త్రాలు వచ్చేసి మనకి ప్రమాణం అన్నమాట. శాస్త్ర ప్రమాణంగా దేవుడేమిటో మనం నేర్చుకోబోతున్నాం. ఇంకో విషయం అండి, మనం చర్చించే చర్చలు చాలా పొడవుగా ఉంటాయి. ఎందుకంటే ఒక విషయాన్ని ఎలాబరేట్ చేసి వ్యాఖ్యానం చేసి చెప్పందే మీకు అర్థం కాదు. ఆ వ్యాఖ్యానంలో కొంచెం సమయం పడుతుందన్నమాట. కాబట్టి సహన శక్తితో ఈ వీడియోస్ చూస్తే మీరు దేవుడి గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. దేవుడు ఏమిటి, దేవుణ్ణి ఎందుకు పూజించాలి, దేవుణ్ణి పూజించడం వల్ల వచ్చే లాభం ఏమిటి, మీరు ఒక మంచి జ్ఞానాన్ని గ్రహించి ఒక మార్గాన్ని ఆచరిస్తూ, ఒక విధానాన్ని మీరు ఆచరిస్తూ మీరు దేవుణ్ణి ఆరాధన లేకపోతే మీరు ఉపాసన చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని నిర్మించాడు, మనం దేవుణ్ణి నిర్మించలేము. ఇది సత్యం. ప్రతి ఒక్క మతము, ప్రతి ఒక్క ధర్మము, ప్రతి ఒక్క శాస్త్రి అందరూ అంటూ ఉంటారు. ఇది కామన్ అన్నమాట, కామన్ సెన్స్. దేవుడు మనల్ని నిర్మించాడు, మనం దేవుణ్ణి సృష్టించలేం. మొదటిది. అయితే ఇక్కడ ప్రశ్న పుడుతుంది, మనం నిర్మించిన దేవుళ్ళని మనం ఎందుకు పూజిస్తున్నాం? మనం నిర్మించినటువంటి దేవుళ్ళు మాధ్యమం, మనల్ని నిర్మించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం కోసం. ఇదొక మాధ్యమం అన్నమాట, ఒక ఆధారం. చిన్నప్పుడు పిల్లలు మాంటెసరీ పద్ధతిలో చదువుతుంటారు. మాంటెసరీ పద్ధతిలో వాళ్ళకి కొన్ని మోడల్స్ చూపిస్తూ, యాపిల్ ఫోటో చూపిస్తూ, యాపిల్ మోడల్ చూపిస్తూ నేర్పిస్తారన్నమాట. ఇది యాపిల్, ఇది ఆరెంజ్, ఇది బాల్. చిన్నగా ఆ మోడల్ మాధ్యమంగా పిల్లలు ఆ వస్తువులను, వాటిని గుర్తుపడతారు, ఆ ఆకృతిని, ఆకారాన్ని గుర్తుపడతారు. తర్వాత చిన్నగా అక్షరాభ్యాసం చేసుకొని ఆ అక్షరాలను ఇక రాస్తూ లిపిని, భాషని, వాటి యొక్క అర్థాన్ని చిన్నగా తెలుసుకుంటారు. కాబట్టి మొదటి దశలో పిల్లలు ఎలాగైతే ఒక మోడల్ మాధ్యమంగా విద్యని అభ్యసించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, అలానే ఎవరైతే బ్రహ్మజ్ఞానులు ఉన్నారో, ఎవరైతే గురువులు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు బ్రహ్మజ్ఞాని, కృష్ణుడు గురువు అన్నమాట. కృష్ణుడు మనందరికీ భగవద్గీతని నేర్పించారు. భగవద్గీత మాధ్యమంగా ఆత్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని, ఆ దైవిక శక్తి గురించి భగవాన్ కృష్ణుల వారు మనకి నేర్పించడానికి ప్రయత్నించారు. కాబట్టి కృష్ణుడు గురువుమూర్తిని మనం పూజిస్తున్నాం, గురువు యొక్క ఆదర్శాన్ని మనం ఆచరిస్తున్నాం. రెండవది వచ్చేసి ఏదైతే దేవుళ్ళు, మనం శ్రీరామచంద్రుల వారు ఆదర్శం, అతను ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్నమాట. రాముని మనం పూజిస్తుంటాం, ఆదిగురు శంకరాచార్యుల వారిని మనం పూజిస్తుంటాం, శివుణ్ణి పూజిస్తుంటాం. శివుడు ఆదియోగి, త్రినేత్రుడు. శివుని తలలో గంగుంది. గంగుందంటే అతని మనసు పవిత్రమైనది.
శివుని తల మీద చంద్రమా ఉంటుంది, అంటే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉన్నాడు అంటే అతని మనసు చాలా శాంతమైనది, శీతలమైనది. ఈ విధంగా కొన్ని సింబాలిక్స్, కొన్ని మూర్తులు మనం పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఆ ఆకార ఆకృతుల్లో కొన్ని నేర్చుకోదగ్గ విషయాలు ఉన్నాయి. తర్వాత మనం పూజిస్తున్నటువంటి దేవుళ్ళు గురువులు అన్నమాట. వాళ్ళ మాధ్యమంగా, వాళ్ళ జ్ఞానం మాధ్యమంగా మన జ్ఞాన చక్షువుని మనం జాగృతం చేయాలి. అర్థమవుతుందా? అంటే దేవుని మనం ఇన్నాళ్ళు గుడ్డిగా నమ్మాం, ఇప్పుడు మనం ప్రయత్నిద్దాం దేవుడు ఏమిటో తెలుసుకోవడానికి. ప్రతి ఒక్క గ్రంథం యొక్క సారాన్ని మనం పరిశీలిస్తే ముస్లిమ్స్ యొక్క వాళ్ళ ఖురాన్, బైబుల్, మన వేదాలు, గురు గ్రంథ సాహిబ్, ప్రతి దాంట్లో ఒక కామన్ విషయం రాసిందండి. కామన్ విషయం, దేవుడి నుంచి ఈ సృష్టి పుట్టిందని చెప్పేసి. అంటే ఒక శక్తి నుంచి ఈ విశ్వం నిర్మాణం అయ్యింది, ఈ విశ్వం పుట్టింది. ఒక శక్తి నుంచి పుట్టిందంటే ఆ శక్తి ప్రతి కణాన, ప్రతి చోట, ప్రతి ఆకారాకృతిలో ఉందన్నమాట. కామన్ సెన్స్ యూజ్ చేయండి. కామన్ సెన్స్ ప్రతి చోట ఉందంటే ఈ పిండం అంటే మన శరీరం అన్నమాట. ఈ పిండంలో ఏదైతే ఉందో అదే ఈ బ్రహ్మాండంలో కూడా ఉందన్నమాట, ఈ విశ్వంలో కూడా ఉందన్నమాట. కాబట్టి మనం సహజమైన మార్గాన్ని ఆచరిద్దాం, జటిలమైన మార్గాన్ని త్యాగం చేసి సహజమైన మార్గాన్ని ఆచరిద్దాం. ఫస్ట్ మనం శరీరాన్ని చూద్దాం, మన శరీరాన్ని పరిశీలిద్దాం. మొదట మన శరీరాన్ని పరిశీలిస్తే ఈ స్థూల శరీరాన్ని అన్నమయ కోశ అన్నారండి. అన్నమయ కోశ. అన్నమయ కోశ అంటే మనం ఏదైతే తిండి తింటామో, అన్నం తింటామో, ఆ అన్నం మాధ్యమంగా, ఆ అన్నం ద్వారా ఈ శరీరం నిర్మాణం అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పొద్దున ఏదో పళ్ళు, కాయకూరలు, ఏదో అన్నము ఏదో తిన్నారండి. మీరు తిన్న తిండి ఫస్ట్ కడుపులోకి వెళ్ళి అది రసంగా మారుతుంది. రసం రక్తంగా మారుతుంది. రక్తం మాంసంగా మారుతుంది. మాంసము మేధంగా మారుతుంది. మేధం అంటే కొవ్వుగా మారుతుంది అన్నమాట. ఆ మేధం వచ్చేసి హస్తికలుగా, ఎముకలుగా మారుతుంది. ఎముకల లోపల బోన్ మ్యారో ఉంటుందన్నమాట. మజ్జం అంటారండి. మజ్జం, ఎముక నుంచి మజ్జం నిర్మాణం అవుతుంది. ఆ మజ్జం నుంచి వీర్యం పుడుతుంది, వీర్యంగా మారుతుంది. అంటే ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏమిటంటే మనం తిన్న తిండే వీర్యంగా మారింది. అండాణువు, శుక్రాణువు రెండు కలిసి ఫలదీకరణం జరిగి ఒక పిండం ఏర్పడుతుందన్నమాట. అంటే పిండం యొక్క ఆధారం ఏమిటి? మనం తిన్న అన్నము. ఆ పిండం పుట్టిన తర్వాత కూడా మొదట తల్లి పాలు తాగుతుంది. చిన్న చిన్నగా అది కూరగాయలు, పళ్ళు, అన్నము, ఆహారం ఏదో తిండి తింటూ ఆ తిండే శరీరంగా మారి ఆ పిండం చిన్న చిన్నగా వృద్ధి చెందుతుంది, పెద్దదవుతుంది. శిశువు చిన్న చిన్నగా యువకుడిగా, చిన్న చిన్నగా వయస్కుడిగా, వృద్ధుడిగా ఆ శరీరం మారుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం తింటున్న తిండే ఈ శరీరం. ఇక్కడ ఒక చాలా సూక్ష్మమైన విషయం ఉంది, మనం తెలుసుకోవాలి. తిండి ఏమిటి? ప్రకృతి. మన బయట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి అన్నమాట. ప్రకృతే ఈ శరీరం, శరీరమే ప్రకృతి. చాలా సూక్ష్మమైన విషయం మీరు తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని, మీరు స్థూల శరీరాన్ని బాగా లోతుగా పరిశీలిస్తే ఈ శరీరంలో 5 తత్వాలు ఉన్నాయండి. 5 తత్వాలు. ఒకటి ఆకాశం, వాయువు, అగ్ని, జలము, మట్టి తత్వము. 5 తత్వాలు ఉన్నాయన్నమాట. ఆకాశం అంటే ఏంది? స్పేస్ అన్నమాట. నోట్లో చూడండి, ఖాళీ శూన్య స్థలం ఉంది, స్పేస్ ఉంది. కడుపులో స్పేస్ ఉంది, చెవులో స్పేస్ ఉంది. అంటే మన లోపల స్పేస్ ఉందన్నమాట. ఆకాశతత్వం ఉంది, ఆకాశం ఉంది. తర్వాత వాయువు ఉంది. వాయువు ఉందంటే మనం ఏదైతే గాలి పీలుస్తున్నాం, ఆక్సిజన్ని పీలుస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని మనం రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి మన లోపల గాలి ఉందన్నమాట. రెండో తత్వం వాయుతత్వం. మూడోది వచ్చేసి అగ్ని. మన కడుపులో జఠరాగ్ని ఉంది. మనం తిన్న తిండి ఆ జఠరాగ్ని మాధ్యమంగా అరుగుతుందన్నమాట. మన రక్త ప్రసారణ జరుగుతుంది. దాని ద్వారా కూడా ఒక ఉష్ణత, అంటే ఒక
అగ్నితత్వం పుడుతుందన్నమాట. మీరు కొన్నిసార్లు టీవీల్లో సినిమాలో చూసుంటారు. ఒక అతను చనిపోకముందు శరీరాన్ని ఇలా చూస్తారే, చల్లబడిపోయింది, చనిపోయారు. అంటే మన శరీరంలో అగ్ని కూడా ఉంది. తర్వాత మానవ శరీరం 70% నీటితో నిర్మాణం అయ్యింది. నీళ్ళు ఉందన్నమాట మన శరీరంలో, కాబట్టి ఇది నీటి తత్వం. తర్వాత మన శరీరంలో ఏదైతే మాంసము, ఎముకలు, మేధము ఇదంతా వచ్చేసి మట్టి తత్వం. మనిషి కాలిపోయిన తర్వాత బూడిద మిగులుతుంది. బూడిద అంటే ఏంటి? అది మట్టి అన్నమాట. కాబట్టి ఈ 5 తత్వాలతోనే ఈ శరీరం నిర్మాణం అయ్యింది. ఈ 5 తత్వాలతోనే ఈ ప్రపంచం కూడా నిర్మాణం అయ్యింది. చాలా సూక్ష్మమైన విషయం, జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు ఒక ఏనుగుని, ఒక చీమని, ఒక చెట్టుని, ఒక గ్రద్దని, ఒక చేపని, ఏ పశువునైనా, ఏ వ్యక్తినైనా, ఏ భౌతిక వస్తు పదార్థాన్నైనా మీరు పరిశీలిస్తే ఈ 5 తత్వాలే మీరు కనుక్కుంటారు. ఈ 5 తత్వాలే మీకు దొరుకుతుందన్నమాట. ఆకాశం, వాయు, అగ్ని, జలము, మట్టి తత్వం, 5 తత్వాలు అన్నమాట. వీటిని పంచభూతాలు అన్నారు. పంచభూతాలతో ఈ ప్రపంచం నిర్మాణమైంది. పంచభూతాలతో ఈ శరీరం నిర్మాణమైంది. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా లోతైన సూక్ష్మమైన విషయం ఉంది, మీరు బాగా గ్రహించాలి. ఈ ప్రపంచం ఒక కుటుంబం, మనమంతా ఒక్కటే. నేనే నువ్వు, నువ్వే నేను, నా నీ భేదభావం లేదు. అజ్ఞానం అన్నమాట. అజ్ఞానంలో మనం కుల, మత, జాతి, లింగ, వర్ణ భేదాలను నిర్మించి అనవసరంగా బాధపడుతూ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ స్వార్థంతో, అవిద్యతో మనం బాధపడుతూ ఉంటాం, దుఃఖానికి గురవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ ప్రపంచం, ఈ విశ్వం ఒక్కటే, మనమంతా ఒక కుటుంబం. వసుధైవ కుటుంబకం అన్నారు. వసుధైవ కుటుంబకం అంటే ఈ సంపూర్ణ వసుధ కాదండి, ఈ సంపూర్ణ విశ్వం. మనమంతా ఈ 5 తత్వాలతోనే పుట్టాము, ఈ 5 తత్వాలలోనే నివసిస్తున్నాము. ఈ 5 తత్వాల ఆధారంతోనే ఈ బ్రహ్మలీల కొనసాగుతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం శరీరాన్ని, ఇంకో విషయం మీరు గ్రహించాలి. ఈ శరీరంలో మట్టి తత్వం ఉందన్నాం. ఫస్ట్ ఆకాశం స్పేస్ మీరు తెలుసుకున్నారు. శరీరంలో స్పేస్ ఉంది. శరీరం లోపల ఉన్నటువంటి స్పేస్ అంటే ఆకాశం, శరీరం బయట ఉన్నటువంటి స్పేస్ అంటే ఆకాశం వేరా ఒక్కటా? ఆలోచించండి. చాలా నిదానంగా సహనశక్తితో పరిశీలించండి. నా లోపల ఉన్నటువంటి ఆకాశం, నా బయట ఉన్నటువంటి ఆకాశం ఒక్కటే. భేదం ఎక్కడుంది, ఎలా ఉంది ఆలోచించండి. నా లోపల ఉన్నటువంటి వాయువు, ప్రాణవాయువు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నా లోపల ఏదైతే వాయువు ఉందో, నా బయట ఉన్నటువంటి వాయువు అది వేరా ఒక్కటా? ఆలోచించండి. చాలా సూక్ష్మంగా, చాలా నిదానంగా ఆలోచించండి. బయటి నుంచే వాయువు లోపలికి వెళ్తుంది, లోపల నుంచి వాయువు బయటికి వెళ్తుంది. చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తుంటాయి, చెట్లు మన నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తూ ఉంటాయి. చూడండి, మన సంబంధం ఒక చెట్టుతో కూడా ఉంది. ఒక చెట్టు కూడా మనదే, నేనే. చాలా సూక్ష్మమైన విషయం, గ్రహించండి. కాబట్టి వాయువులో కూడా వ్యత్యాసం లేదు. నా లోపల ఉన్నటువంటి వాయువు, నా బయట ఉన్నటువంటి వాయువు ఒక్కటే. తర్వాత అగ్నితత్వం, నా లోపల ఉన్నటువంటి అగ్ని, బయట ఉన్నటువంటి అగ్ని, నిప్పు ఒక్కటే. భేదం ఎక్కడా లేదు. జస్ట్ మనసులో భేదం ఉంది. నేను అనుకున్నాను, నేను అవిద్యలో అలా ఊహించుకున్నానే తప్ప నిజంగా భేదం ఎక్కడా లేదు. కొంచెం కూడా కించితమైన కూడా భేదం లేదన్నమాట. తర్వాత నీటి తత్వాన్ని మనం పరిశీలిస్తే, బయట నుంచి నీళ్ళు ఈ శరీరం లోపలికి వెళ్తుంది కదండి. నదులు, ఏదన్నా బావి, లేకపోతే మన ఇంట్లో ఇప్పుడు మనం బోర్వెల్స్ యూజ్ చేస్తున్నాం, ట్యాప్స్, ఇదంతా మట్టి నుంచే కదండి నీళ్ళు వస్తుంది. అంటే ప్రకృతి నుంచే కదండి నీళ్ళు మనకి లభిస్తుంది. ప్రకృతి నుంచి నీళ్లు మనం తాగుతున్నాం. విసర్జన క్రియ మాధ్యమంగా అదే నీటిని మళ్ళీ మనం ప్రకృతికి వదిలేస్తున్నాం అన్నమాట. అంటే ఇదొక సైక్లింగ్ అవుతుంది అన్నమాట. బయట నుంచి నీళ్లు లోపలికి వెళ్ళడం, లోపల నుంచి నీళ్లు మళ్ళా
ఈ ప్రకృతికి వెళ్ళడం. నీటిలో వ్యత్యాసం ఉందా ఆలోచించండి. తత్వంలో వ్యత్యాసం ఉందా? నీళ్ళు బయట ఉన్న నీళ్ళు నీళ్ళే, లోపల ఉన్న నీళ్ళు నీళ్ళే. నీటిలో వ్యత్యాసం ఎక్కడుంది? ఎలా ఉంది? అది వేరే విషయం. మన మనసులో నీటిని పలు రకాలుగా గుర్తిస్తూ ఉంటాం. ఇది అక్వాగార్డ్ వాటరు, ఇది ఆల్కలైన్ వాటరు, ఇది మురికి నీళ్ళు, అది సముద్రం నీళ్ళు, ఇది నది నీళ్ళు, ఇది పంపు నీళ్ళు. అది మనం మనస్సులో మన మనసులో ఉన్నటువంటి మనం పేర్చుకున్నటువంటి ఏదో అజ్ఞానాన్ని అది పక్కన పెట్టండి. తత్వాన్ని పరిశీలిస్తే నీటి తత్వంలో భేదం ఉందా? ఎక్కడుంది? H2O అందులోనూ, H2O దీంట్లోనూ ఒక్కటే. తత్వంలో వేరు ఎక్కడా లేదండి. నీళ్ళ తర్వాత మనం మట్టి తత్వాన్ని మనం పరిశీలిస్తే బయట ప్రకృతి నుంచే ఆహారాన్ని మనం గ్రహిస్తున్నాం. ఆ ఆహారమే అరిగి ఈ శరీరంగా మారుతుందన్నమాట. ఈ ఆకృతిని తీసుకుంటుందన్నమాట. కాబట్టి లోపల ఉన్నటువంటి మట్టితత్వం, బయట ఉన్నటువంటి మట్టి నుంచి పుట్టినటువంటి చెట్లు, చేమలు, పళ్ళు, పలు రకాలైనటువంటి కూరగాయలు, ఇదంతా మట్టే కదండి. ఒక చిన్న ఇత్తనాన్ని మనం నాటుతాం. ఆ చిన్న ఇత్తనం పెద్ద వృక్షం అవుతుంది. వట వృక్షం, మర్రి చెట్టు విత్తనాన్ని చూసారా? ఎంత చిన్నది. ఆ చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టు దాగుందన్నమాట. అంటే ఆ విత్తనం ఎలా వికసిస్తుంది, ఎలా వృద్ధి చెందుతుంది? మట్టి మాధ్యమంగా, మట్టి తత్వము. కాబట్టి శరీరం బయట ఉన్నటువంటి మట్టి, శరీరం లోపల ఉన్నటువంటి మట్టిలో ఏ భేదము లేదు, కొంచెం కూడా భేదం లేదు, ఒక్కటే. ఈ విధంగా పరిశీలించుకుంటూ పోతే మీరు చివరిన మీ స్వరూపాన్ని తెలుసుకోగలరు, మీ సత్యాన్ని తెలుసుకోగలరు. ఆధ్యాత్మికత వచ్చేసి ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి అన్వేషణ, రీసెర్చ్, ప్రయోగం అనొచ్చు అన్నమాట. ప్రయోగం. నేనెవరిని? పుట్టకముందు నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను? శరీరాన్ని వస్త్రంగా ఆత్మ వినియోగిస్తుంది అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ శరీరం వచ్చేసి, దేహం వచ్చేసి ఒక వస్త్రం, నేను కట్టుకున్నటువంటి ఒక బట్ట అన్నమాట. అయితే ఇప్పుడు ఈ స్థితిలో నేను ఎక్కడున్నాను? నేను ఎలా ఉన్నాను? మృత్యు అయిన తర్వాత, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడి నుంచో వచ్చానా, వెళ్తానా, లేకపోతే నేను ఉండేవాడిని, ఉంటానా? కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చేస్తున్నటువంటి అన్వేషణ అన్నమాట. ఈరోజు మనం అన్నమయ కోశ అనే ఈ శరీరం గురించి మనం లోతుగా చర్చించుకొని తెలుసుకున్నాం. శరీరం లోపల ఉన్నటువంటి పంచభూతాలు, శరీరం బయట ఉన్నటువంటి పంచభూతాలు ఒక్కటే. ఏ వ్యత్యాసము, ఏ తారతమ్యము, ఏ భేదము లేదన్నమాట. ఇక్కడ ఒక విషయం సునిశ్చితం అవుతుంది. కుల, మత, జాతి, వర్ణ, లింగ భేదాలనేవి ఏమీ లేదు. సమదృష్టితో ఈ సంసారాన్ని ఎవరైతే చూడగలరో వారు జ్ఞానులు. వాళ్ళు శాంతిగా, ప్రశాంతంగా జీవితాన్ని గడపగలరు. ఎవరి మనసులో అయితే కల్మషం ఉందో, ఎవరి మనసులో అయితే ఈ భేదభావాలు ఉన్నాయో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, జీవించలేరు. పలు రకాలైనటువంటి ఈర్ష్య, ద్వేషాలు, అహంకారము, అహంభావము, కోపాద్వేషాలు మనసులో పుడుతూ ఉంటాయి. ఆ రాగద్వేషాల ఆధారంగా ఏ మనసు ప్రశాంతంగా ఉండలేదు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ పిండంలో, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి శక్తి, ఈ పిండంలో, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాలు ఒక్కటే. మనమంతా ఒక్కటే, మనమంతా ఒకే కుటుంబం, మనమంతా ఒకే పరివారం. సమదృష్టితో మనం ఈ సంసారాన్ని చూద్దాం. మనల్ని ఎవరన్నా వేరే విధంగా మనల్ని చూడొచ్చు, వాళ్ళ మైండ్ సెట్ అది. మనల్ని ఎవరన్నా హిందువుగా, ఏదైనా కులం, మతం భేదాలతో మనల్ని వాళ్ళు చూడవచ్చు. కానీ మనం జ్ఞానులం, మనం బ్రహ్మజ్ఞానులం. కాబట్టి మనలో సమదృష్టిని మనం పెంచుదాం. మనలో సమదృష్టిని మనం చిన్నగా ఈ సమదృష్టిని మనం స్వీకరిద్దాం, ఆచరిద్దాం, పెంచుదాం. ఈరోజు చర్చను ఇక్కడే ఆపేద్దాం. వచ్చే వీడియోలో
మనం ప్రాణవాయువు గురించి ఇంకొంచెం ప్రాణమయ కోశ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ అన్నమయ కోశని ఎలా సురక్షితంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలో వాటి గురించి కూడా కొంచెం మనం తెలుసుకుందాం. కలుద్దాం వచ్చే వీడియోలో. అంతవరకు సెలవు. ఓం శాంతిర్భవతు.